ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీన మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తేదీ మంగళవారం. ఈ రోజున క్రోధినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 6:28. ఈ రోజున మానస యోగం ఉన్నది. ఈ రోజున చేసే పనులన్నీ కూడా మంచి లాభాలను ఆర్జించి పెడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున తిథి కృష్ణపక్ష ద్వాదశి. ఈ కృష్ణపక్ష ద్వాదశికి రోజున మతపరమైన వేడుకలు, గుడిలో దీపారాధన వెలిగించడం, అలాగే సాంప్రదాయ విధులన్నింటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కృష్ణపక్ష ద్వాదశి మధ్యాహ్నం 12:47 వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత కృష్ణపక్ష త్రయోదశి వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 6:30 వరకు కూడా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం రోజున చెట్లు నాటడం, పట్టాభిషేకాలు, భూములు కొనడం, పుణ్యకార్యాలు, విత్తనాలు చల్లడం, దేవాలయాలు నిర్మించడం, వివాహం, శుభ కార్యక్రమాలకి ఉత్తరాషాఢ నక్షత్రం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రోజున అమృతకాలం సాయంత్రం 5:44 నుంచి 7:18 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. ఈ అమృతకాలంలో చేసే పనులన్నీ కూడా సంపూర్ణమైన విజయాన్ని సంప్రాప్తిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం 8:58 నుంచి 9:45 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తం 11:13 నుంచి 12 గంటల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్త సమయాన్ని మనం అశుభ సమయంగా పరిగణిస్తాం. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం కానీ, కొత్త కార్యక్రమాలు చేయటం కానీ ఇలాంటివేవి కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు. అలాగే ఈ రోజున రాహుకాలం సాయంత్రం 3:30 నుంచి 4:59 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో చేసే పనులన్నింటికీ కూడా ఆటంకాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం 9:34 నుంచి 11:03 వరకు కూడా ఉంటుంది. యమగండ కాలాన్ని కూడా మనం శుభ సమయంగా పరిగణించాం. అలాగే యమగండ కాలంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున గుళిక కాలం మధ్యాహ్నం 12:32 నుంచి 2:01 వరకు కూడా ఉంటుంది. గుళిక కాలం చేసే పనులు కూడా సఫలం కావు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో మీరు ఎలాంటి పనులు, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త కార్యక్రమాలు చేయటం అనేది చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 8:19 నుంచి 9:53 వరకు. అలాగే తెల్లవారుజామున 3:55 నుంచి 5:30 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. వర్జ్యం అంటే విడవదగింది, అశుభ సమయంగా మనం పరిగణిస్తాం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ అశుభ సమయాలను దృష్టిలో ఉంచుకుని వారి కార్యక్రమాలు మీరు నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు. చేసుకునే ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని కానీ, దైవనామస్మరణం కానీ చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. స్వస్తి.